నమస్తే అండి. నేను ఈరోజు పూరీలలోకి ఆలుగడ్డ కర్రీ చేశాను. ఈ ఆలుగడ్డ కర్రీ అయితే చాలా బాగుంది. పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చేశాను. కొంచెం ఎండు కారం వేసాను, 1 స్పూను. చాలా టేస్ట్గా ఉంది. ఈ ఆలుగడ్డలు మొత్తం ఇలా పైన తొక్క తీసి బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద వేసి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. ఒక 15 నిమిషాల ముందు ఈ పూరీలకి గోధుమ పిండిని కలుపుకొని కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని పెట్టుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా నానిన తర్వాత ఇలా పూరీ ప్రెస్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక రెండు వేసుకొని కాల్చుకున్నాను. రెండు వేస్తేనే చాలా మంచిగా కాలుతాయి. లేకపోతే ఒక పక్క మాడుతాయి, ఒక పక్క మాడిపోతాయి. అందుకోసం రెండు వేసుకొని కాల్స్తే బాగా వస్తాయి. ఇలా పూరీలన్నీ ఇలా చేసుకున్నాను. బాగా పొంగుతున్నాయి పూరీలు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ముందుగా నూనె కాగినప్పుడు మాత్రం మంట ఎక్కువగా పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పూరీలన్నీ అయిన తర్వాత ఈ పూరీలలోకి ఈ ఆలుగడ్డ కూర తింటే చాలా టేస్ట్గా ఉంది. చింతపండు, టమాటాలు ఏమి వేయకుండా చేశాను. చాలా టేస్ట్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.